கெஞ்சி ஜெபிக்கிற ஜெபத்திற்கு మీరు ప్రార్థన చేసినప్పుడు அந்த ஜெபத்திற்கு ఆ ప్రార్థనలకు வல்லமை உண்டு, మరి దేవునికి బలం శక్తి ఉంది, அற்புதம் உண்டு, మరి అద్భుతాలు ఉన్నాయి. அதைதான் అదే மல்கியா என்கிற మల్కియా పుస్తకంలో మనం చూస్తున్నాము. தேவ மனிதன் சொல்லுகிறார். దేవుని మనిషి ఒక చెప్తున్నాడు. 1వ அதிகாரம் 1వ అధ్యాయంలో 9వ వచనం. మరి 9వ వచనం మనం చూస్తున్నాం. మల్కియా దేవునుடைய ఇప్పుడు కూడా దేవుని యొక్క సముఖத்தை నోకి మరి ఆయన సన్నిధానంలో ఆయన యొక్క సన్నిధానం వచ్చి கெஞ்சுங்கள், మరి ప్రార్థించండి, అప్పుడు நம்மேல் இறங்குவா, మన మీదకి ఆయన కృప దిగును అని చెప్తున్నాడు. இந்த வார்த்தை அழகாய் சொல்லுகிறது. మరి ఏ విధంగా ఈ మాట ఎట్లా ఉన్నా చూడండి. ஆண்டவரை நோக்கி கெஞ்சி దేవుడిని మనం ప్రార్థించినప్పుడు ஆண்டவர் நமக்கு இறங்குவா, మరి దేవుడు మన దగ్గరికి వస్తాడు. ஒருவேளை இந்த வார்த்தையை கேட்டுக்கொண்டிருக்கிற, ఒకవేళ ఈ మాట వింటున్న సహోదర సహోదరులారా, நீங்கள் யாரா இருந்தாலும் మీరు ఎవరైనా సరే, நீங்கள் எந்த నిలமையில இருந்தாலும், మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, எந்த సూழ்நிலையில మరి இருந்தாலும், ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఏర్పడ్డ ప్రశ్నలో இருந்தாலும், ప్రశ్నలో మీరు ఉన్నా தொலைல இருந்தாலும், మరి ఎటువంటి అపబాధల్లో ఉన్నా సరే, మరణతోడు పోరాడుతున్నా సరే, பாவத்தோடு நீங்கள் போராடி கொண்டிருந்தாலும், అపాయంలో మీరు ప్రార్థిస్తున్నప్పుడు, பாவத்திலே இருந்தாலும் சரி, మరి ఎటువంటి కారణంలో సరే, நீங்கள் நெருக்கப்படுகிற நேரங்களில், మీరు బాధించబడుతున్న సమయాల్లో, நீங்கள் வியாதியில் இருக்கிற நேரங்களில், మీరు వ్యాధి పడుతున్న సమయంలో, நீங்கள் తల్లப்படுகிற நேரங்களில், తోసివేయబడిన సమయంలో, நீங்கள் అంగలాయిத்திருக்கிற మీరు நேரங்களில், అంగలాయి చేస్తున్న సమయంలో, நீங்கள் இந்த ఆండவர் இயேசுவை நோக்கி, మన దేవుడైన యేసుని మనం ప్రార్థించుండగా నోకి, ఆయన్ని చూసి கெஞ்சி, మరి మనం ప్రార్థించుండగా, மன்றாடி, మరి మోకాలు ఊని మనం మనం విన్నపం చేసినప్పుడు, ஆண்டவரை நோக்கி நீங்கள் செயல்படும் பொழுது, మరి దేవుని మనం ప్రార్థించినప్పుడు, உங்கள் ஜெபத்தை మీ ప్రార్థనలు ஆண்டவர் கேட்பார், దేవుడు వింటాడు. வேதம் சொல்லுகிறது, బైబిల్ చెప్తుంది, என் நாமத்தினாலே, నా నామం వల్ల எதை கேட்டாலும் మీరు ఏది అడిగినా அதை நான் செய்வேன், అది మీకు చేస్తానని.